జాబ్లు వస్తాయి. ఎవరికి ఇచ్చారు జాబులు? ఎవరికి ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు వచ్చినందుకు ముందు డెవలప్ చేస్తున్నాయి కదా, పెట్టుబడులైనా ఏవైనా వచ్చేది. అలాగే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్గా మనం చూసుకుంటే డిఎస్సి కూడా వదిలారు కదమ్మా, ఎలా అనిపించింది? అది ఇప్పుడు వదిలేరు, దాన్ని రిజల్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ముందు డెవలప్ చేస్తున్నాయి కదా, ఏదైనా వచ్చేది. ఏది డెవలప్ చేయండి ఏది రాదు కదా. ఫస్ట్ ముందు ప్రాసెస్ అండ్ డెవలప్ మీదనే మనకు పెట్టుబడులు కానీ ఏదైనా సరే ఇప్పుడు డెవలప్ చేస్తేనే వచ్చేది. ఏం చేశాడు అంటే వచ్చిన 6-7 నెలలకి ఏం చేసేస్తారు? ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు, ఏం చేశాడు? మరి చంద్రబాబు నాయుడు గారు మంచి డెవలప్మెంట్ చేసి యువతకి రాబోయే రోజుల్లో ఒక బంగారు భవిష్యత్తు అనేది అందిస్తారంటారా? కంపల్సరీ. ఎందుకంటే ముందు మెయిన్ టూరిజం అని ఇవన్నీ రోడ్లని ఇవి డెవలప్ చేస్తున్నాయి కదా. ఎవరైనా పెట్టుబడుల కోసమైనా మామూలుగా దాని మీద వచ్చే మనీయే కదా మనకి పర్పస్. అలాంటివి లేనప్పుడు మరి ఇంకెందుకండి? ఫస్ట్ నుంచి ఏదైనా డెవలప్మెంట్ ఉంటేనే ఎవరికైనా జాబ్స్ కానీ రూపాయి రావడం కానీ. ఇప్పుడు ఆ డబ్బులు కూడా అనవసరంగా ఏమి వృధా చేయట్లే కదా. ముందు ప్రజలకి, ముందు మిడిల్ క్లాస్ వాళ్ళకి చూస్తున్నారు. మరీ ఉన్న వాళ్ళకి కాకుండా లేని కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతుకుతారు అనేది ఆలోచిస్తున్నారు ఆయన, అంతే. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీనియర్ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అని అంటారు కదమ్మా. హైదరాబాద్ను ఒక హైటెక్ సిటీగా మార్చారు అని అంటారు. మన ఏపీకి కూడా ఒక మంచి రూపం అనేది తీసుకొని వస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? కంపల్సరీ తీసుకొస్తారు. ఎందుకంటే మధ్యలో ఆయన ఒక ఛాన్స్ ఇవ్వండి అని బట్టి ఆయనకి ఇచ్చారు. కానీ అదే ఫస్ట్ నుంచి ఆయనే ఉండుంటే ఈ పార్టీకి విజయవాడ ఇలా ఉండేది కాదు, సెకండ్ హైదరాబాద్ అయ్యేది కంపల్సరీ. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, అభిమానం? అంటే డెవలప్మెంట్ ఎక్కువ చేస్తారు. పెట్టుబడులు ఏమో అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెస్తున్నామని చెప్పేదానికన్నా ముందు మెయిన్ పర్పస్ డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా పెట్టుబడులు వచ్చేస్తాయి. ఆయన చేసి మెయిన్ డెవలప్మెంట్ చూస్తాడు, అంతే, ఇంకేం చూడ్డు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఉచితంగా పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఇలా డెవలప్మెంట్ చేసి మన అంటే ఏపీని మంచి అభివృద్ధి చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఇవ్వాలి పథకాలు ఎంతవరకు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఆయన ఉన్నప్పుడు జగన్ గారి హయాంలో 40 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు మనీ ఇచ్చారు. అలా కాకుండా మెయిన్ ఏజ్ బార్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి పథకాలు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకొని తినలేరు. ఒక 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఒకడు పెడతాడు ఒకడు పెట్టాడు. అలాంటి వాళ్ళకి ఫ్రీ పథకాలు పెట్టినా కొంచెం వర్తిస్తుంది, బాగుంటుంది. వయసులో ఉన్న వాళ్ళకి ఎందుకండి పథకాలు? కష్టపడలేరా? సోమరిపోతులు చేయడమే. పథకాలు అనేది వయసు ఉన్న వాళ్ళకి పెట్టకూడదు. కంపల్సరీ నేను అడిగేది అదే. ఇప్పుడు మినిమమ్ 55 అంటే కొంచెం చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి పెట్టండి పథకాలు. ఎందుకు 55 నుంచి కంపల్సరీ 55 నుంచి అవతల వాళ్ళకి పెట్టుకోండి పథకాలు. ఎందుకండి దున్నపోతుల్లాగా ఉంటున్నారు, తాగి తందనాలు ఆడుతున్నారు. అవసరమే లేదు అసలుకి ఇలాంటి పథకాలు. మెయిన్ మా ఓపెన్ అయితే మేము చూస్తున్నంతవరకు మా సర్కిల్స్లో అలాంటి పథకాలు అవసరమే లేదు. మరి అలాగే రీసెంట్గా అంటే రేషన్ పథకం, రేషన్ది కూడా చూసుకుంటే మరి గత 5 సంవత్సరాల్లో జగన్ గారు ఉన్నప్పుడు వ్యాన్ నెల మొత్తంలో ఒక్కసారి వచ్చేది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15వ తారీఖు లోపు ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పేసి పెట్టారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది? ఏదైనా ఇంటి దగ్గర ఇప్పుడు ఇదివరకు వెళ్ళి స్టోర్లో లైన్లో ఉండి తెచ్చుకునేటండి. ఇప్పుడు ఇంటికి వస్తుంటే ఎందుకు పెట్టాడు, అక్కడికి వచ్చింది మా ఇంటికి ముందుకు రాదని చాలాసార్లు గొడవలు కూడా అయ్యాయి. అస్సలకి ఇంటి దగ్గర కాకుండా స్టోర్ల దగ్గర పెట్టడమే కరెక్ట్. ఇప్పుడు సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టారు, ఇట్లా ఏజ్ ఎక్కువైన వాళ్ళకి ఇంటికాడ అట్లాంటివి పెట్టండి. ఇప్పుడు వయసు ఉన్న వాళ్ళు కూడా ఇంటి ముందుకు వస్తే ఇంకా వాళ్ళకేం తెలుస్తుందండి వాల్యూ. మరి మీరేమో ఈ సిస్టమే బాగుంది, రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునే సిస్టమే బాగుందని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మళ్ళీ ప్రజలకి కష్టాలు వచ్చినాయి, రేషన్ కష్టాలు అనేవి మళ్ళీ మొదలైనవి అని చెప్పేసి ఆయన అంటున్నారు కదా. అదేమీ లేదండి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని దగ్గరికి తెచ్చుకొని అన్ని దగ్గరికి వస్తే వాల్యూ ఏం తెలుస్తుందండి? కంపల్సరీ తెలుస్తుంది ఆ వాల్యూ. ఇప్పుడు మన అమ్మ తెచ్చి కష్టపడితే తెలుస్తుంది కదా మనకి ఆ విలువ తెలుస్తుంది. మనం అన్ని దగ్గర తెచ్చేస్తే ఏం తెలుస్తుంది? మనం వెళ్ళి కష్టపడితే తెలుస్తుంది ఆ పని ఏంటో. ఏదైనా సరే మనం కష్టపడింది ఏదీ తెలియదు. అన్నీ మనం స్టోర్ కాడికి వెళ్ళి తెచ్చుకోవడమే కరెక్ట్. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే అమరావతి కూడా పునఃప్రారంభం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? రాబోయే రోజుల్లో మోడీ గారి సహకారంతో అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుందండి. ఇప్పటికైతే అది ఎప్పుడో రాజధాని సెటిల్ అయ్యేది, అన్నీ అయిపోయి చాలా మందికి జాబ్స్ అయితే కంపల్సరీ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే కంపల్సరీ జాబ్స్ వచ్చాయి. జగన్ గారు పెట్టినట్టు 3 రాజధానులు కరెక్టా? చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు కదా, ఇది కరెక్టా అండి? 3 రాజధానులు అంటారు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నారు పిల్లలు, తర్వాత పర్పస్ మీద వేరే స్టేట్కి వెళ్తారు. ఏ రాజధాని అని రాయాలండి చెప్పండి? మీరే ఆన్సర్ షీట్లో వస్తారు కంపల్సరీ రాజధాని ఏది అని చెప్పేసి.
మన క్యాపిటల్ లేదా ఢిల్లీ అని పెట్టుకుంటాం. రాజధాని విజయవాడ రాజధాని అంటే ఏది పెట్టాలి చెప్పండి? 3 రాజధానులు ఏది రాయాలి? 3 ఆప్షన్స్ రాస్తే అది ఒక్కటి పనికి రాదు, కొట్టేస్తారు. ఒక రాజధాని అని రాశారనుకోండి, అదేంటి వాళ్ళకి అది కదా రాజధాని అని పిల్లలు మైండ్ ఖరాబ్ చేయడం ఏమి ఉండదు ఇందులో. చాలా వరకు నిజంగా చెప్తున్నాను, పర్పస్ అసలు లేదు ఇది. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? మాకైతే ఇదేనండి. ఎందుకని మనకి ముందు పిల్లల ఫ్యూచర్, ఇప్పుడు మనకు చూసుకుంటున్నాం, మన పిల్లల ఫ్యూచర్ కదా. ఇప్పుడు ఏదన్నా డెవలప్మెంట్ ఉంటే కదా వాళ్ళకి, ఏదన్నా జాబ్స్ పరంగా కానీ ఇంకా దేనికైనా కానీ వాళ్ళకి మెయిన్ కావాల్సింది జాబ్స్. ఇప్పుడు 10th చదివినా ఇప్పుడు వాచ్మెన్ ఉండాలన్నా 10th డిగ్రీ అడుగుతున్నారు. అలాంటప్పుడు మనకి మెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కదా. ఏదైనా ఇప్పుడు హైదరాబాద్లో వెళ్తే కంపల్సరీ వాచ్మెన్ చేయాలంటే డిగ్రీ ఉండాలంట. ఎవరైనా వచ్చినా సమాధానం చెప్పడానికే కానీ మాట్లాడడానికే కానీ ఇలా అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ రాజధాని లేదు, ఇక్కడ డెవలప్మెంట్ లేనిది ఇక్కడ ఎవరు పెట్టుకున్నారు వాచ్మెన్? పక్క రాష్ట్రాలకు అందుకే వెళ్ళిపోతున్నారు వలస. అక్కడికి వెళ్తే బతకొచ్చు, అక్కడ అదే సాలరీ ఇచ్చేది 10,000. మనకి ఇక్కడ 10,000 ఇస్తున్నా కానీ ఇచ్చేటోడు ఎవరు లేదు కదా. డెవలప్మెంట్ లేదు, ఎవడిస్తాడు జాబ్స్? అరే మేము చూసుకోవడం సరిపోతుంది, మీకేడే ఏమంటారు జాబ్లో అంటున్నారు అంతే. నెక్స్ట్ మన ఏపీకి సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? కంపల్సరీ ఆయన పెద్ద, ఆయన అన్నీ తెలిసిన అనుభవం ఉన్నాయన కాబట్టి ఆయనే కావాలనుకుంటాం. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు చేయలేరండి. ఆయనంత ఇదికి ఎవరూ చేయలేరు. ఆయన ఉన్నంత వరకు, చేయగల శక్తి ఉన్నంత వరకు ఆయనే కావాలనుకుంటాం సీఎం, అంతే. చంద్రబాబు నాయుడే కావాలనుకుంటాం.